హాయ్ హలో ఈ వ్లాగ్ అయితే బెంగళూరు టు కూనూర్ వయా బండిపూర్ ఫారెస్ట్ ఫుల్ రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా బెంగళూరు నుంచి రోడ్ ట్రిప్ కూనూర్ లేకపోతే ఊటీకి వెళ్ళాలనుకుంటే పక్కా మీకు హెల్ప్ అయితే అవుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి బెంగళూరులో మా ఇంటి నుంచి బయలుదేరిపోయినాం. సో వెదర్ అయితే చాలా కూల్ ఉంది, రోడ్స్ అయితే చాలా ఎంటీ ఉన్నాయి. ఆ ట్రావెల్ ఎక్సైట్మెంట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది మాలో. సో బిఫోర్ యూ స్టార్ట్ దిస్ ట్రిప్ కొంచెం ప్రిపరేషన్స్ అయితే చేసుకోండి. అంటే ఫాస్ట్ ట్రాక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, ఇంకా వెహికల్ డాక్యుమెంట్స్ అంటే డిఎల్ కానీ పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ ఇట్లాంటివంతా పెట్టుకోండి. ఎందుకంటే బండిపూర్ ఫారెస్ట్ ఎంట్రీలో చెకింగ్ అయితే ఉంటుంది. సమ్ టైమ్స్ ఫ్యూయల్ ముందుగానే చూసుకోండి. పెట్రోల్ బంక్స్ ఏమి ఉండవు, అంటే ఆ ఫారెస్ట్ ఏరియా వరకు మాత్రమే చెప్తాను. తర్వాత ఇంకా స్నాక్స్, వాటర్ బాటిల్స్, టిష్యూస్ ఇట్లాంటివంతా కూడా క్యారీ చేస్తారు. బట్ ఎందుకైనా మంచిది అని నేను ముందుగా సజెస్ట్ చేస్తాను, అంటే గుర్తు చేస్తున్నా ఎవరైనా వెళ్ళే వాళ్ళకి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు, ఇంకొకటి ఫారెస్ట్ సెక్షన్ని డే లైట్లో క్రాస్ చేయొచ్చు, అండ్ మీరు మంచి సీనరీని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా మీరు వెళ్ళే హోటల్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్లైన్లో రూట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మేబీ ఒక్కొక్కసారి హిల్ స్టేషన్ కదా, నెట్వర్క్ దొరకకపోవచ్చు, మళ్ళీ ఇబ్బంది పడొద్దు కదా, అందుకే చెప్తున్నా. ఇంక ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. బెంగళూరు నుంచి ఊటీకి రీచ్ అవ్వడానికి వయా బండిపూరే 2 రూట్లు అయితే ఉన్నాయి. ఒక్కటైతే బెంగళూరు, మైసూర్, గుండ్లుపేట్, బండిపూర్, గుడలూరు, ఊటీ, కూనూర్, ఇది ఒక రూట్. ఈ రూట్ అయితే హైలీ రికమెండెడ్, సేఫ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు రూట్ 2 చూద్దాం. బెంగళూరు నుంచి మైసూర్, గుండ్లుపేట్, బండిపూర్, మసినగుడి, ఊటీ, ఇంకా కూనూర్. ఇదైతే నారో రోడ్స్, ఇంకా టర్న్స్ అయితే చాలా షార్ప్ ఉంటాయి, అస్సలు ఫ్రెండ్లీ కాదు, కొంచెం రిస్క్. అంటే మంచిగా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే ఓకే ఫైన్. సో మేమైతే వెళ్ళేటప్పుడు సెకండ్ రూట్లో వెళ్ళి వచ్చేటప్పుడు ఫస్ట్ రూట్లో అయితే వచ్చినాం. ఇంకా మేము మైసూర్ దాటగానే బ్రేక్ఫాస్ట్ కోసం స్టాప్ చేసినాం. ఒకే బ్రేక్ తీసుకున్నాం, ఇంకెక్కడా కూడా బ్రేక్ తీసుకోలేదు. సో ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి కొంచెం లైట్గా తినండి, కానీ నాకు పూరి అంటే ఫేవరెట్ కాబట్టి నేను అది తీసుకున్నా. అంటే హిల్ స్టేషన్ కదా, కొంచెం ఆయిలీ ఫుడ్ ఇట్లాంటివంతా అవాయిడ్ చేస్తే బెటర్. బట్ నాకైతే ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఇట్లా వామిట్స్ ఇట్లంతా కూడా. సో జస్ట్ ఇది కూడా ఒక స్మాల్ సజెషన్ అంతే. అంటే ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకున్న ట్రావెల్ చేసేటప్పుడు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందేమో అని. అండ్ హియర్ వి గో బండిపూర్ ఫారెస్ట్. అస్సలు నేను ఎంత ఎక్సైట్మెంట్ లో ఉండే తెలుసా, ఫారెస్ట్ గేట్ క్రాస్ అయిన తర్వాత ఇంకా వైబే మారిపోతుంది అనమాట. ఇంత ప్యూర్ నేచర్. ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్లా బండిపూర్ ఫారెస్ట్ లో. సో ఇఫ్ యు ఆర్ లక్కీ మీకు డీర్, పీకాక్, సమ్ టైమ్స్ ఎలిఫెంట్స్ కూడా చూస్తారు. సో మనం ఇవి ఎప్పుడు చూడలేదని కాదు, బట్ ఇట్లా మనం వెళ్తున్నప్పుడు ఇంత మంచి నేచర్ లో చూస్తే అసలు ఆ వైబ్ చాలా బాగుంటుంది. ఎలిఫెంట్ అయితే ఇంకా మేము ఇంకా క్రాస్ చేసేస్తున్నాం అన్నప్పుడు దూరం నుంచి నాకు కనిపించింది అనమాట. నేను దానికే ఎక్కువ చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అట్లీస్ట్ కనిపించింది కదా అని. లాస్ట్ టైం బెంగళూరు టు కేరళకి రోడ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఈ బండిపూర్ ఫారెస్ట్ అయితే మిస్ అయినా, ఇప్పుడైతే కవర్ చేసేసిన. సో వన్స్ వి ఎగ్జిట్ బండిపూర్ మనం తమిళనాడుకి ఇంక ఎంటర్ అయిపోతాం అనమాట. ముదుమలై టైగర్ రిజర్వ్ ఇది. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుంది, అంటే ఎప్పుడు చెక్ చేయరు, సమ్ టైమ్స్ అయితే చెక్ చేస్తారు. సో కీప్ డాక్యుమెంట్స్ హ్యాండీ. అసలు ఈ ట్రావెల్ అయితే ఎస్పెషలీ ఈ ఫారెస్ట్ దాటడం ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. వెదర్ కూడా కొంచెం కూల్ గానే అనిపించింది, మరీ అంత ఎక్కువ ఎండగా ఏం లేదు. సో ఆఫ్టర్ ముదుమలై వి స్టార్టెడ్ క్లైంబింగ్ టువర్డ్స్ ఊటీ అనమాట. వెళ్ళేటప్పుడు అయితే బండిపూర్ ఫారెస్ట్ నుంచి మసినగుడి, ఇంకా ఊటీ, ఇంకా కూనూర్ అయితే రీచ్ అయినాం. అక్కడి నుంచి ఇక్కడైతే అమ్మో చాలా ఛాలెంజింగ్ అసలు ఈ రోడ్. మున్నార్ ఛాలెంజింగ్ అనుకున్నాం, అసలు ఈ రోడ్ చూస్తే మాకు మున్నార్ ఓకే బెటర్ అనిపించింది. ఇక్కడైతే 36 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు బ్రేక్ కండిషన్ అయితే పర్ఫెక్ట్ గా చెక్ చేసుకొని అయితే బయలుదేరండి, ఎస్పెషలీ ఈ రోడ్ లో. బట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సో అట్లా కంప్లీట్ హెయిర్ పిన్ బెండ్స్ అన్ని క్రాస్ చేసిన తర్వాత ఇంకా ఊటీకి అయితే క్రాస్ చేసేస్తాం. ఊటీ నుంచి కూనూర్ కదా మన యాక్చువల్ డెస్టినేషన్ అయితే కూనూర్. ఇంకా ఊటీ నుంచి కూనూర్ అనేది చాలా స్మూత్ ఉంటుంది డ్రైవ్ అంతా కూడా. సో 2 సైడ్స్ మనకి టీ ఎస్టేట్స్ బాగా కనిపిస్తాయి, అక్కడక్కడ వాటర్ ఫాల్స్, ఇంకా కర్వ్స్, మొత్తం గ్రీనరీ బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్, సో బెటర్ జాకెట్స్ అయితే క్యారీ చేయండి. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ అది కంపల్సరీ, అంటే చిన్నగా టాబ్లెట్స్ ఇవి అవి ఉంటాయి కదా. ఇంకా క్యాష్, అన్ని చోట్ల యూపీఐ అయితే వర్క్ అవ్వదు. ఇంకా లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్తే అస్సలు యాక్సెప్ట్ చేయరు అనమాట. సో ఖచ్చితంగా అయితే క్యాష్ క్యారీ చేయండి. ఇప్పుడైతే మేము వచ్చేసినాం, నెక్స్ట్ 4 days ఇక్కడే ఉంటున్నాం. మేము ఇక్కడ ఉన్న రోజులు కంప్లీట్ గా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయాలి చూసేయాలని కాదు, జస్ట్ మాకు ఒక కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనిపించింది. దట్టు నేచర్ కి చాలా దగ్గరగా. ఈ రూమ్ ఈ రిసార్ట్ చూస్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అది. సో మేము స్టే చేస్తున్నది అయితే సన్ వ్యాలీ హోమ్ స్టే అని కూనూర్ లో అయితే ఉంటుంది. సారీ, నియర్ టు కూనూర్ అనమాట. ఇక్కడ రూమ్స్ చాలా
డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. లైక్ వ్యాలీ వ్యూ పెంట్ హౌస్ అని, ఇంకా ఎర్త్ లివింగ్ వ్యాలీ రూమ్ అని, ఇంకా డిలక్స్ రూమ్ అని, ఎగ్జిక్యూటివ్ రూమ్ అని ఇట్లా ఉన్నాయన్నమాట. మేమైతే వ్యాలీ వ్యూ డిలక్స్ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ రూమ్ చూడడానికి ఎట్లుంది అని నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తా, బట్ డీటెయిల్స్ అయితే ఇందులోనే షేర్ చేస్తా. సో ఇది కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని నేను చెప్పను. ఓకే, లైక్ 6,000 అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే 7,000 to 8,000 కూడా ఉంటుంది. బట్ ఇంకొంచెం ముందుగా బుక్ చేసుకుంటే మేబీ 4.8 or 5,000 ప్లస్ ట్యాక్సెస్ అనమాట. సో దగ్గర 5.5 నుంచి 6K అయిపోతుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇస్తారు. లంచ్ కి డిన్నర్ కి వాళ్ళదే రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే ఇంకా అసలు నో వర్డ్స్ అనమాట, అంత బాగుంటుంది. తమిళనాడు స్టైల్లో అయితే సర్వ్ చేస్తారు. ఇంకా ఇక్కడ రెస్టారెంట్ చుట్టూ కూడా మీకు నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా నేచరే అసలు. రూమ్ సర్వీస్ కూడా ఉంటుంది, అంటే ఎవ్రీ డే వచ్చి క్లీన్ చేస్తారనమాట. అండ్ ఫుడ్ కూడా మనం కావాలంటే రూమ్ కి ఆర్డర్ పెట్టుకోవచ్చు, వాళ్ళు తీసుకొస్తారు. ఇంకా వెళ్ళిన రోజే మేము లంచ్ అయితే ఫినిష్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ చాయ్ తాగుదామని అయితే కిందకు వచ్చినాం. సో అట్లా చాయ్ కి మాత్రం సపరేట్ గా ఒక స్పాట్ అయితే ఉంది అక్కడ. అంటే ఇక్కడ వీకెండ్స్ లో ఇంకా వర్షం పడనప్పుడు ఇక్కడైతే అరేంజ్ చేస్తారనమాట. లేకుంటే వర్షం పడుతుంటే మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్ళి తాగాలి, లేకుంటే రూమ్ కి కూడా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు తెచ్చిస్తారు. నాకైతే బెంగళూరు నుంచి కూనూర్ డ్రైవ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హావ్ డన్. లైక్ రోడ్స్ మంచిగా ఉన్నాయి, ఫారెస్ట్ రూట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, వెదర్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఈ సన్ వ్యాలీ వాళ్ళ దగ్గర ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. మీరు కూనూర్కి వెళ్ళాలన్నా, లైక్ చుట్టుపక్కల ఏదైనా లొకేషన్స్ చూడాలన్నా, ఇంకా ఊటీకి వెళ్ళాలన్నా, మళ్ళీ బెంగళూరు పిక్ డ్రాప్ ఇలాంటి ప్యాకేజెస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. పర్ డేకి ఇంత అనేసి చార్జ్ చేస్తున్నారు. లేకపోతే 1-2 hours జీప్లో వెళ్ళి రావాలన్నా, సో అవి కూడా వీళ్ళతో మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. బట్ మాకైతే అంత అవసరం రాలేదు. మేము నెక్స్ట్ 2 days కూడా మాతో కారు ఉన్నింది కాబట్టి ఇంకా మేమే వెళ్ళినాం. లైక్ జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం, ఎలాంటి ప్యాకేజెస్ కూడా మేమేం మాట్లాడుకోలేదు. వీకెండ్ అయితే నైట్ డిన్నర్కి బఫెట్ ఉంటుంది అనుకుంటా, బట్ మేము వెళ్ళినప్పుడు వీకెండ్ మాత్రమే ఉండింది. ఇంకా రిమైనింగ్ డేస్లో అంతా మనం ఆర్డర్ చేస్తే ఇంకా వాళ్ళు తీసుకొస్తారు, ఇట్లా ఉండింది. ఇంకొక గుడ్ థింగ్ ఏందో తెలుసా, ఇక్కడ కాస్ట్ కొంచెం ఫుడ్ ఎక్కువ ఉన్నా ఆ కాస్ట్కి తగినట్లే వీళ్ళు క్వాంటిటీ కూడా అంతే మంచిగా ఇస్తున్నారు. ఇక్కడైతే బోత్ వెజ్ నాన్ వెజ్, ఇంకా సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్, నిజంగా నేను తిన్న ఏ ఫుడ్ నేను తప్పు పట్టలేదు, ఒక్క డ్రాబ్యాక్ కూడా లేదు తెలుసా. నేను అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇంత పెద్దగా ఇచ్చినాను, నాకు అంత బాగా నచ్చేసింది అనమాట. 4 to 5 days ఉండినాం కదా, మాకు ఫుడ్లో అయినా, రూమ్ సర్వీస్ అయినా, అక్కడ టీమ్తో అయినా, ఇంకా బయట మెయింటెనెన్స్, అసలు ఎక్కడ మాకు డ్రాబ్యాక్ అనేది కనిపించలేదు. మేము అనుకున్నాం ఏదో ఒకటి కనిపిస్తుందిలే, అన్ని చోట్ల ఏదో ఒకటి ఉంటుంది కదా అని, బట్ ఇక్కడైతే మాకు అసలు ఏమీ లేదు. కపుల్స్ అయితే ప్రశాంతంగా ఒక 2-3 రోజులు ఉండాలనుకున్నా, ఇదైతే నేను హైలీ రికమెండెడ్. ఊటీలో మొత్తం ప్లేసెస్ చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం ఇది కొంచెం దూరం ఉంటుంది. లేదు మేము ప్రశాంతంగా అన్నిటికీ దూరంగా ఒక 4 days or 3 days మేము ఉండాలనుకుంటున్నాం అని అనుకుంటే మాత్రం ఇది ఇంకా ది బెస్ట్, అంతే, ఇంకా మాటలు లేవు, అట్లా ఉంటుంది. సో అంటే నాకు ఇక్కడ ఎందుకు ఇన్ని టైమ్స్ చెప్తున్నానంటే, అక్కడ నేచర్కి నేను అంత అట్రాక్ట్ అయిపోయా, అంత ప్రశాంతంగా ఉండింది నాకైతే 4 days. ఐ హోప్ ఈ వ్లాగ్లో నేను అన్నీ కవర్ చేసినానని అనుకుంటున్నాను. సో గైస్, ఇంకా నేను వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్.